కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన దాన్ని ఇనాగరేట్ చేయకుండా పోవడం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పని చేశాడే కానీ అన్నీ తను చేసింది అన్నీ చెప్పుకోలే. ఇది చేసినా చేయకపోయినా ముందు ఓట్లు వేసుకునే వ్యవహారం కాబట్టి వీళ్ళు చేసుకొని ఇప్పుడు జరుగుతారు. ఇప్పుడు దీనివల్ల మత్స్యకారులకు ఇబ్బంది జరుగుతుందని ప్రతి ఒక్క మత్స్యకారుడు మేము అనేది ఏంటంటే, మత్స్యకారుల కోసం ఇది కట్టి గవర్నమెంట్ పెట్టిన తర్వాత దీని ప్రైవేట్ పరంగా కానీ ఇంకే పరంగా కానీ వాళ్ళకి ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు స్థానికంగా ఉన్న మత్స్యకారులందరినీ సమావేశపరిచి వారితో డిస్కస్ చేసి ఇక్కడ ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఏం పెడుతున్నాం అనేది వాళ్ళతో సమాలోచన చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళకి నమ్మకం కల్పించి ఒకరి దేశం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్స్ పెట్టిందే మత్స్యకారుల కోసం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే కోసం, మత్స్యకార సోదరికి ఇక్కడ వేట కొనసాగించే దానికోసం. నియోజకవర్గ మత్స్యకారుల కోసం మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 11 ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కూడా జుబోదిన ఫిషింగ్ హార్బర్ని ఫౌండేషన్ స్టోన్ చేసినప్పటి నుంచి అంటే 1.5 yearలో కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆనాడు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధనని మాట్లాడవలసిందిగా. కుటుంబాలకు సంబంధించి 289 కోట్ల రూపాయలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 2024 మార్చికే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఆ రోజు సోదరులు ప్రతాప్ చెప్పినట్టుగా వర్చువల్గా దీన్ని ప్రారంభించాలి అని అంటే మార్చిలో, దానికి సంబంధించి కాదు మరలా మనమే వెళ్ళి ఒక మత్స్యకార సదస్సు పెట్టి మత్స్యకార సోదరులందరికీ ఇదిగో నేను ఈ ఆస్తి మీకు ఇచ్చాను అని చెప్పి నేను స్వయంగా వెళ్ళిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాడు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారంగానే ప్రధానమంత్రి చేత ఆగస్టులో దానికి సంబంధించి వర్చువల్గా శంకుస్థాపన చేశాడు.